వీక్లీ ఫిల్మీ రిపోర్ట్ వీడియోకి మీకు స్వాగతం. లేటెస్ట్ గా హాలీవుడ్ నుండి వచ్చిన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో పాటు ప్రెజెంట్ హాలీవుడ్ ఫిల్మ్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా పర్ఫామ్ చేస్తున్నాయో క్లియర్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం. బాక్స్ ఆఫీస్ విషయానికి వస్తే ద హౌస్ మేడ్, మార్టీ సుప్రీం, గోట్ ఈ ఫిల్మ్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ రన్ ని కంప్లీట్ చేసుకునే రేంజ్ లో ఉన్నాయి. అంటే ఏ నెంబర్స్ కూడా ఈ వీక్ లో ఎక్స్ట్రాగా యాడ్ చేయలేదు కాబట్టి లాస్ట్ వీక్ తోటి ఫిల్మ్స్ రన్ క్లారిటీ ఇచ్చేసాను. కాబట్టి మీకేమైనా డౌట్స్ ఉంటే బాక్స్ ఆఫీస్ గురించి ఆ వీడియోలో తెలుసుకోండి. ఈ వీడియో నుండి రిమైనింగ్ కంటిన్యూ అవుతున్న ఫిల్మ్స్ గురించి తెలుసుకుందాం. అందులోని స్క్రీమ్ 7 కూడా ఆల్మోస్ట్ థియేట్రికల్ రన్ ని ముగించుకుంది. ప్రపంచవ్యాప్తంగా 212 మిలియన్స్ ని కలెక్ట్ చేసిన స్క్రీమ్ 7th పార్ట్ మొత్తం ఫ్రాంచైజ్ లోనే బిగ్గెస్ట్ రికార్డ్ ని పెట్టింది. మిక్స్డ్ అండ్ నెగిటివ్ రివ్యూస్ వచ్చినా కూడా ఈ రికార్డ్ పెట్టగలిగింది. ఒకవేళ మంచి పాజిటివ్ రివ్యూస్ ప్రీవియస్ పార్ట్స్ లానే వచ్చుంటే 300 మిలియన్స్ వరకు కూడా వెళ్లే పొటెన్షియల్ అయితే ఈ ఫిలిం మిస్ చేసుకుంది. ఆ తర్వాత హాపర్స్ ప్రపంచవ్యాప్తంగా 354 మిలియన్స్ ని కలెక్ట్ చేసి మంచి ప్రాఫిట్స్ ని ఎర్న్ చేస్తుంది. ఈ ఫిలిం ఫైనల్ రన్ కూడా మరొక వారం వరకు ఉండొచ్చు. ఇప్పటిదాకా యానిమేటెడ్ యొక్క లాంగ్ రన్ పుల్ ని ఈ ఫిలిం బాగానే యూజ్ చేసుకుంది. వర్డ్ ఆఫ్ మౌత్ బాగుంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలోని అడ్వాంటేజ్ బాగుండడం వలన ప్రాఫిట్స్ కూడా బాగానే వచ్చాయి. బట్ రెడీ ఆర్ నాట్ 2 అయితే మాత్రం కంప్లీట్ గా అన్ఎక్స్పెక్టెడ్ గా పార్ట్ 1 రేంజ్ లో కూడా పర్ఫామ్ చేయలేదు. పార్ట్ 1 కన్నా తక్కువగానే పర్ఫామ్ చేసింది. ప్రాపర్ మార్కెటింగ్ అనే కాదు, బిగ్ ఫిలిం తోటి క్లాష్ టైమ్ లోనే రిలీజ్ అవడం చాలా మందికి ఈ సినిమా రిలీజ్ అవుతున్నట్టు కూడా తెలియకపోవడం. సో రివ్యూస్ అయితే మరి దారుణంగా రాలేదు కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. కేవలం 38 మిలియన్స్ మాత్రమే కలెక్ట్ చేసింది. ఎందుకంటే ప్రాజెక్ట్ హెయిల్ మేరీ కూడా సేమ్ టైమ్ లో రిలీజ్ అవడం వలన మొత్తం ఇంటర్నెట్ అండ్ ఆఫ్లైన్ లో చాలా మంది ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. కాబట్టి గైస్, ఓపెనింగ్ వీకెండ్ అండ్ సెకండ్ వీకెండ్ యొక్క హోల్డ్ అప్పుడే చెప్పాను. ఈ సినిమా F1 కి మించి పర్ఫామ్ చేసే రేంజ్ అయితే ఆ స్కోప్ అయితే క్లియర్ గా కనిపిస్తుందని. ముందుగా డొమెస్టిక్ మార్కెట్ నార్త్ అమెరికా అడ్వాంటేజ్ చాలా బాగుంది. ఓపెనింగ్ అండ్ సెకండ్ వీకెండ్ యొక్క హోల్డ్ కూడా సాలిడ్ గా ఉంది అనుకున్నారు. కానీ ఫారిన్ కంట్రీస్ లోను కూడా వర్డ్ ఆఫ్ మౌత్ అండ్ డిమాండ్ ఈ సినిమాకి అలా పెరిగి ఫారిన్ కంట్రీస్ లోను కూడా నార్త్ అమెరికా రేంజ్ లోనే పర్ఫామ్ చేసిందంటే అన్ని కంట్రీస్ కలుపుకొని. ఈవెన్ ఇండియాలోని కేవలం లిమిటెడ్ రిలీజ్తో రిలీజ్ అయిన ప్రాజెక్ట్ హెయిల్ మేరీ, దురంధర్ 2 క్లాష్ టైంలోని కూడా అలా మల్టీప్లెక్స్ స్క్రీన్స్ అండ్ డిమాండ్ వర్డ్ ఆఫ్ మౌత్ తోటి పెంచుకుని 66 crore గ్రాస్ ని ఇండియాలోని కలెక్ట్ చేసింది. ఇమాజిన్ ఓపెనింగ్ వీకెండ్ నుండి కంప్లీట్ గా గ్రాండ్ గా ప్రాపర్ మార్కెటింగ్ కూడా చేసుంటే మాత్రం 100 crore గ్రాస్ ని కూడా కొట్టుండేది అనే రేంజ్ లోని పర్ఫార్మెన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే దురంధర్ మానియా మల్టీప్లెక్సెస్ లోని కూడా హెవీగా ఉంది కాబట్టి. ఆ తర్వాత రిలీజ్ అయిన ద డ్రామా ఫిల్మ్ కూడా సర్ప్రైజింగ్ గా ఓపెనింగ్ వీకెండే ప్రపంచవ్యాప్తంగా 25 మిలియన్స్ కలెక్ట్ చేసింది. A24 కి ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఓపెనింగ్ వీకెండ్ అని చెప్పాను కదా. సో మార్టీ సుప్రీం తర్వాత A24 వాళ్ళకి కూడా డిమాండ్ అండ్ బాక్స్ సర్వీస్ లోని పొటెన్షియల్ అయితే మాత్రం అలా రైజ్ అవుతూ ఉంది. ఈ ఫిల్మ్ కూడా ప్రపంచవ్యాప్తంగా 100 మిలియన్ క్రాస్ చేసే రేంజ్ పొటెన్షియల్ కనిపిస్తుంది. ఇది A24 వాళ్ళకి 5th 100 మిలియన్ క్రాసర్ ప్రపంచవ్యాప్తంగా. సో ఈ సినిమా ఇప్పటిదాకా 65 మిలియన్స్ కలెక్ట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా 100 మిలియన్ క్రాస్ చేస్తుంది. ఇప్పటిదాకా అయితే A24 వాళ్ళ హైయెస్ట్ రికార్డ్ టిమోథీ చాలమే మార్టీ సుప్రీం ఫిల్మ్ 180 మిలియన్ 200 మిలియన్ మార్క్ దగ్గర వరకు వెళ్ళి ఆగిపోయింది. అసలు A24 మూవీస్ అంటే ఏంటో చాలా మందికి తెలియకపోవచ్చు. A24 వాళ్ళు ఆల్మోస్ట్ ఇండిపెండెంట్ ఫిల్మ్స్ లాంటివి, అంటే పెద్ద పెద్ద డిస్ట్రిబ్యూషన్ గ్రాండ్ గా రిలీజ్ చేయలేని అండ్ పెద్ద పెద్ద స్టూడియోస్ యాక్సెప్ట్ చేయని లాంటి ఫిల్మ్స్ ని, ఎక్స్పెరిమెంట్స్ ని ఇండిపెండెంట్ గా వీళ్ళు ప్రయత్నిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టోరీని మీరు ఒక పెద్ద స్టూడియో దగ్గరికి తీసుకువెళ్తే కమర్షియల్ గా డబ్బులు ఎలా సంపాదించాలి అనే ఎలిమెంట్స్ గురించి వాళ్ళు ఎక్కువగా ఆలోచిస్తారు. కానీ A24 వాళ్ళు స్క్రిప్ట్ ఐడియా బట్టి రిస్క్ అయితే తీసుకుంటారు. అండ్ ఇలాంటి ఇండిపెండెంట్ ఫిల్మ్స్ కి గ్రాండ్ గా వైడ్ గా రిలీజ్ చేయడం కష్టం. దాంతోపాటు అంతే విధంగా ఆడియన్స్ లోకి రీచ్ అవడం కూడా, పాపులారిటీని ఎర్న్ చేయడం కూడా చాలా వరకు కష్టం అవుతుంది. కానీ A24 అంటే ఇప్పుడు ఒక బ్రాండ్ అయిపోయింది, ముఖ్యంగా ఫిల్మ్ లవర్స్ లోని. మంచి క్రిటికల్ అక్లైమ్డ్ ఫిల్మ్స్ వరుసగా వస్తూ రెప్యుటేషన్ పెంచుకున్నారు కాబట్టి మేబీ ఇప్పుడు బాక్స్ ఆఫీస్ డిమాండ్ కూడా మెల్లిగా పెరుగుతూ ఉంది. 200 మిలియన్ దగ్గర వరకు అంటే తక్కువ నెంబర్ ఏం కాదు. చాలా పెద్ద పెద్ద ఫ్రాంచైజ్ ఫిల్మ్స్ కూడా 200-300 మిలియన్స్ వరకు మాత్రమే ప్రపంచవ్యాప్తంగా ఎర్న్ చేస్తున్నాయి. అఫ్ కోర్స్ ప్యాటిన్సన్, జెండయా లాంటి వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకి కూడా పెద్ద పెద్ద బాక్స్ ఆఫీస్ ట్రాక్ రికార్డ్స్ అయితే రీసెంట్ టైమ్స్ లో ఎక్కువగా లేవు. జెండయా ఛాలెంజర్స్ ఫిల్మ్ మంచి రివ్యూస్ వచ్చినా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అయింది. రాబర్ట్ ప్యాటిన్సన్ మిక్కీ 17 కూడా మంచి రివ్యూస్ వచ్చినా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అయింది. ఇక ఈస్టర్ వీకెండ్ కి సూపర్ మారియో బ్రోస్ సీక్వెల్ అయిన సూపర్ మారియో గ్యాలక్సీ ఫిల్మ్ అయితే రిలీజ్ అయింది. ఫస్ట్ పార్ట్ మిక్స్డ్ రివ్యూస్ తోటే ప్రపంచవ్యాప్తంగా $1.3 బిలియన్ ని కలెక్ట్ చేసింది. సో ఈ సీక్వెల్ కి చాలా హై పొటెన్షియల్ ఉంది అనుకున్నప్పటికీ ఈ సినిమాకి కూడా మిక్స్డ్ అండ్ నెగిటివ్ రివ్యూస్ రేంజ్ లోనే వచ్చాయి. కానీ ఈస్టర్ ఓపెనింగ్ వీకెండ్ అడ్వాంటేజ్ చాలా స్ట్రాంగ్ గా పెట్టింది. సెకండ్ వీకెండ్ హోల్డ్ కూడా బాగుంది అండ్ ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా 630 మిలియన్ కలెక్ట్ చేసింది. సో ఈజీగా $1 బిలియన్ క్లబ్ లోకి ఎంటర్ అయిపోయేలాగే కనిపిస్తుంది. కానీ థర్డ్ వీకెండ్ యొక్క డ్రాప్, ముఖ్యంగా మైకిల్ ఫిల్మ్ రిలీజ్ అయిన తర్వాత ఎంతవరకు స్లో అవుతుందో చూడాలి. బట్ యాజ్ ఆఫ్ నౌ ప్రాఫిట్స్ ప్రకారం అండ్ 1 బిలియన్ క్లబ్ లోకి ఎంటర్ అవడం చాలా సింపులే. అది కూడా నెగిటివ్ రివ్యూస్ తోటి సాధిస్తుంది. కానీ ఫస్ట్ పార్ట్ యొక్క 1.3 బిలియన్ రికార్డ్ ని మేబీ క్రాస్ చేయలేకపోవచ్చు. ఇక హాలీవుడ్ నుండి నెక్స్ట్ వీక్స్ లో రాబోయే ఫిల్మ్స్ లోని లీ క్రోనిన్ యొక్క ద మమ్మీ ఫిల్మ్ అంటే
ప్రీవియస్ మమ్మీ ఫ్రాంచైజ్ కి ఎలాంటి కనెక్షన్ లేకుండా స్టాండ్ అలోన్ గా ప్రయత్నిస్తున్న ఒక రీబూట్ మమ్మీ అడాప్టేషన్ కాబట్టి బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్కోప్ అయితే ఉండకపోవచ్చు. కానీ ఆ తర్వాత రిలీజ్ అవబోయే మైకిల్ ఫిల్మ్ కి అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర గట్టి పొటెన్షియల్ ఉంది. అండ్ మే మంత్ లోని మార్టల్ కాంబాట్ 2, మ్యాండలోరియన్, ద డెవిల్స్ వేర్ ప్రాడా 2, దాంతోపాటు జూన్ మంత్ లోని మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్, హీమెన్ ఫిల్మ్స్ కూడా ఉన్నాయి. కానీ ప్రీవియస్ 2 years యొక్క సమ్మర్ క్లాస్ తో కంపేర్ చేసుకున్నట్టయితే వీళ్ళు క్లవర్ గా ప్లాన్ చేసుకున్నారు, కాస్త గ్యాప్స్ ని మెయింటైన్ చేస్తున్నారు. దానివల్ల క్లాష్ ఎఫెక్ట్ అయితే స్క్రీన్ విషయంలోని పెద్దగా ఏ ఫిల్మ్ కి కూడా సమ్మర్ లోని అవ్వట్లేదు. మరి చూద్దాం మరి ఈ అప్కమింగ్ సమ్మర్ లోని అంటే హాలీవుడ్ కి ఏప్రిల్ ఎండింగ్ నుండే సమ్మర్ మొదలవుతుంది. మే, జూన్, జూలై వరకు సమ్మర్ కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఈ టైంలోని బాక్స్ ఆఫీస్ దగ్గర హాలీవుడ్ ఫిల్మ్స్ ఎలా పర్ఫామ్ చేస్తాయో. ఇక అప్డేట్స్ విషయానికి వస్తే సివిల్ వార్ అండ్ వార్ఫేర్ లాంటి ఫిల్మ్స్ తోటి A24 వాళ్ళతో పనిచేసి మంచి అప్రిషియేషన్ అందుకున్న డైరెక్టర్ అలెక్స్ గార్లాండ్ లైవ్ యాక్షన్ ఎల్డర్ రింగ్ ప్రాజెక్ట్ ని లాస్ట్ ఇయర్ నుండి ప్లాన్ చేసుకున్నారు. సో ప్రస్తుతానికి షూటింగ్ అయితే మొదలు పెట్టారు A24 వాళ్ళతోటే. అలానే గేమ్ అడాప్టేషన్స్ లోని మరొక గేమ్ అడాప్టేషన్ ఫిల్మ్ యొక్క అప్డేట్ కూడా వచ్చింది. అదే మెటల్ గేర్ సాలిడ్ యొక్క లైవ్ యాక్షన్ ఫిల్మ్ అడాప్టేషన్ కూడా డెవలప్మెంట్ స్టేజ్ లోనే ఉంది. ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్ డైరెక్టర్స్ అయితే ఈ ప్రాజెక్ట్ ని డైరెక్ట్ చేయడానికి హైర్ చేయబడ్డారనమాట. ఆ తర్వాత ట్రైన్ టు బూసాన్ డైరెక్టర్ మరొక న్యూ జాంబీ థ్రిల్లర్ అయితే రీసెంట్ గా డైరెక్ట్ చేశారు. దాని టైటిల్ కాలనీ. సేమ్ ఈ ట్రైన్ టు బూసాన్ లాంటి ప్లాట్ లానే కొరియాలోని కొంతమంది సర్వైవర్స్ జాంబీ అవుట్ బ్రేక్ నుండి ఎలా సర్వైవ్ అయ్యారు అనే ప్లాట్ తో ఉంటుంది. మరి సేమ్ ట్రైన్ టు బూసాన్ లాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందా లేదంటే రొటీన్ టిపికల్ అవుట్డేటెడ్ గా సేమ్ ఓల్డ్ ఫామ్ లానే ఈయన యూజ్ చేస్తున్నారా లేదా అనేది మనకి మేలోని క్లారిటీ వస్తుంది. ఎందుకంటే సినిమా కెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్ లోని మేలోని మొదటి ప్రీమియర్ జరుగుతున్నాయి. ఈయన ప్రతిసారి ట్రైన్ టు బూసాన్ నేమ్ ని యూజ్ చేసుకునే మార్కెటింగ్ చేస్తున్నారు కానీ పెనున్స్లా పర్ఫెక్ట్ గా రాలేదు. జంగే సినిమా కూడా పూర్తిగా డిసప్పాయింట్ చేసింది. పారాసైట్ దగ్గరే చాలా మందికి రీచ్ అయినా కూడా ఆ సిరీస్ యానిమే రేంజ్ లో ఇంప్రెస్ చేయలేదని చాలా మంది ఫీల్ అయ్యారు. ఆ తర్వాత వచ్చిన నెట్ఫ్లిక్స్ రెవల్యూషన్స్ ఫిల్మ్ కూడా యావరేజ్ గానే ఉంటుంది. మరి ఈ జాంబీ కాలనీ ఫిల్మ్ యొక్క రిజల్ట్ మీదనే ఆయన కెరీర్ డిపెండ్ అయ్యిందని చెప్పాలి. ఆ తర్వాత గాడ్జిలా -0 యొక్క ఫస్ట్ టీజర్ ని ఈ వెడ్నెస్డే కి రిలీజ్ చేయబోతున్నారు. ఇండియాకి జపాన్ కి పెద్ద టైం గ్యాప్ ఉండదు కాబట్టి మేబీ అవర్స్ లో కాబట్టి సేమ్ డేట్ ని అంటే వెడ్నెస్డేని మనం గాడ్జిలా -0 యొక్క టీజర్ ని చూడొచ్చు. గాడ్జిలా -1 తర్వాత స్టోరీ ఏ విధంగా కంటిన్యూ అవబోతుంది అన్నట్టు. కాకపోతే నెక్స్ట్ డేనా సినిమాకాన్ ఈవెంట్ కూడా చాలా పెద్ద పెద్ద ఫిల్మ్స్ యొక్క టీజర్స్ కూడా ఈ వీక్ లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. నేనైతే మాక్సిమం అన్నిటిని కవర్ చేయడానికి ప్రయత్నిస్తాను. గాడ్జిలా -1 ఇండియాలోని ఫిల్మ్ లవర్స్ మిస్ అయిపోయాం, కానీ గాడ్జిలా -0 ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. మరి చూడాలి. ఇక జేమ్స్ గన్ గారు సూపర్మ్యాన్ 2 మ్యాన్ ఆఫ్ టుమారో యొక్క షూటింగ్ ని ఈ మంత్ లోనే స్టార్ట్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారు. ఆల్రెడీ మ్యాక్సిమా క్యారెక్టర్ కోసం కాస్టింగ్ కూడా జరుగుతుందన్నమాట. అది ఫైనల్ అయిపోతే షూటింగ్ మొదలు పెట్టేస్తారంట. ఈ ఆడిషన్స్ లోని గ్రేస్ స్వాన్, సిడ్నీ చాండ్లర్, ఆడ్రియా అరియోనా కూడా ఈ ఆడిషన్స్ లోని పాల్గొన్నట్టు రిపోర్ట్స్. మ్యాక్సిమా పాత్రకి ఆడ్రియా అరియోనా బాగానే సెట్ అయినప్పటికీ ఆమె వండర్ ఉమెన్ క్యారెక్టర్ DCUలోని చేస్తే పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని ఫ్యాన్స్ ఎక్కువగా ఫీల్ అవుతున్నారు. అండ్ జేసన్ మమోవా కూడా ఆల్రెడీ DCUలోని జేమ్స్ గన్ తోటి బాగా క్లోజే కాబట్టి తన గర్ల్ ఫ్రెండ్ ఆడ్రియా అరియోనాను కూడా DCUలోని వండర్ ఉమెన్ గా జాయిన్ చేయించడానికి ప్రయత్నిస్తున్నట్టు న్యూస్ ఎప్పటి నుండో వస్తుంది. పోతే ఇప్పుడు ఆమె మ్యాక్సిమా క్యారెక్టర్ యొక్క ఆడిషన్స్ లోకి కూడా ఎందుకు వెళ్ళిందో తెలియదు. DCUలోని వండర్ ఉమెన్ ప్రాజెక్ట్ గురించి కూడా ఎప్పటి నుండో డెవలప్మెంట్ లోనే ఉన్నారు. కాబట్టి ఏలియన్ ఎర్త్ యాక్ట్రెస్ అయిన సిడ్నీ చాండ్లర్ కి ఈ క్యారెక్టర్ ఇస్తే బాగుంటుంది. కాకపోతే ఆమె ఇంకాస్త బల్క్ అయితే బాగుంటుంది. ఎందుకంటే ఈ క్యారెక్టర్ కొంచెం స్ట్రాంగ్ గా వండర్ ఉమెన్ గానే ఫిట్ గా ఉంటుంది. ఎస్, సూపర్మ్యాన్ 2 ఈ మ్యాన్ ఆఫ్ టుమారో స్టోరీలోని బ్రెయిన్యాక్ తో పాటు ఈ మ్యాక్సిమా కూడా ఒక లేడీ సూపర్ విలన్ అనమాట. బ్యాట్మ్యాన్ 1 వచ్చి ఎన్నో ఇయర్స్ అయిపోయింది. బ్యాట్మ్యాన్ 2 కన్నా ముందు సూపర్మ్యాన్ 2 యొక్క షూటింగ్ ఈ మంత్ లోనే మొదలైపోతుంది. ఆ తర్వాత ద బ్యాట్మ్యాన్ 2 యొక్క షూటింగ్ కూడా జూన్ మంత్ లో మొదలు పెట్టబోతున్నట్టు రీసెంట్ గానే కన్ఫర్మ్ చేసేసారు. యాండీ సర్కిస్ గారు కూడా ఆల్ఫ్రెడ్ పాత్రలోని బ్యాట్మ్యాన్ 2 లోని తిరిగి కనిపించబోతున్నట్టు కూడా రీసెంట్ గానే కన్ఫర్మ్ చేశారు. అండ్ రాబర్ట్ ప్యాటిన్సన్ ద డ్రామా ఫిల్మ్ యొక్క ప్రమోషన్స్ టైమ్ లోని బ్యాట్మ్యాన్ 2 గురించి చాలా మంది అడుగుతున్నప్పుడు పార్ట్ 1 కన్నా పార్ట్ 2 చాలా డిఫరెంట్ గా ఉండబోతుంది. ఈ స్క్రిప్ట్ చాలా క్రేజీగా యూనిక్ గా అనిపించింది. సో ఇంత టైం తీసుకుంటున్నందుకు చాలా వరకు వర్తే. ఒక యూనిక్ బ్యాట్మ్యాన్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం అందరం కూడా చూడబోతున్నాం అన్నట్టు చెప్పారు. ఎస్, స్క్రిప్ట్ ని ఆయన ఎప్పుడో చదివేశారు. జేమ్స్ గన్ కొద్దిగా టైం తీసుకున్నా జేమ్స్ గన్ కూడా అప్పుడు స్క్రిప్ట్ రెడీ అవ్వగానే చదివి చాలా ఎక్సైట్ అయినట్టు ఆయన కూడా చెప్పారు. జేమ్స్ గన్ ఏదైనా స్క్రిప్ట్ లోని కంప్లీట్ సాటిస్ఫాక్షన్ లేకపోతే కొన్ని మార్పులు చేర్పులు చేయమని రైటర్ కి కూడా రికమెండ్ చేస్తారు. అండ్ ఆ డ్రాఫ్ట్ ని పక్కన పెట్టి ఇంకాస్త ఇంప్రూవ్ చేయమని కూడా చాలా వరకు ఆయన ప్రయత్నిస్తాడు. కానీ జేమ్స్ గన్ బ్యాట్మ్యాన్ 2 స్క్రిప్ట్ చదివిన తర్వాత ఏ మాత్రం కూడా అబ్జెక్షన్ చేయకుండా బాగా ఇంప్రెస్ అయినట్టు బాగా ఎక్సైట్ అయినట్టే ఆయన కూడా తన ఒపీనియన్ ని తెలిపారు. అండ్ మ్యాట్ రీవ్స్ యొక్క బ్యాట్మ్యాన్ కి ఎలాంటి ఇబ్బంది కూడా రాకూడదు. అంటే DCU బ్యాట్మ్యాన్, మ్యాట్ రీవ్స్ బ్యాట్మ్యాన్ ఒకే ఇయర్ లో వస్తే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. అది చాలా వరకు కష్టంగా ఉంటుంది. కాబట్టి ఈ 2 బ్యాట్మ్యాన్స్ కి పెద్ద ఇబ్బంది రాకుండా చూసుకోవడానికి నేను కూడా ప్రయత్నిస్తున్నా అని జేమ్స్ గన్ చెప్పారు అప్కమింగ్ బ్యాట్మ్యాన్ యొక్క ప్రొడక్షన్ గురించి. అందువల్లే జేమ్స్ గన్ DC యూనివర్స్ లోని బ్యాట్మ్యాన్ ప్రాజెక్ట్ కాస్త లేట్ అవుతుంది. కానీ ఈలోపే సూపర్మ్యాన్ 2 పార్ట్స్ వచ్చేస్తుంది.
ఇక హారర్ ఫ్యాన్స్ కి గుడ్ అండ్ బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. అంటే ముందుగా గుడ్ న్యూస్ ఏంటంటే ఈవిల్ డెడ్ బర్న్ యొక్క న్యూ ట్రైలర్ రెడీ అయిపోయింది. ఈ ఇయర్ జూలై 24th రిలీజ్ అవబోతున్న ఈ సినిమా యొక్క ఫస్ట్ ట్రైలర్ మేబీ సినిమాకాన్ ఈవెంట్ లోనే రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నారు. దాంతో పాటు కామెడీగా ఇన్సీడియస్ అవుట్ ఆఫ్ ది ఫర్దర్ యొక్క ట్రైలర్ ఈ రోజే రిలీజ్ చేస్తారంట. అంటే మేబీ నైట్ కి రిలీజ్ చేస్తే మన ఇండియన్ టైమింగ్స్ ప్రకారం రేపటి మార్నింగ్ కి రావచ్చు, లేదంటే ఇవాళ నైట్ కి రావచ్చు. ఇన్సీడియస్ ఫ్రాంచైజ్ లోని ఇన్సీడియస్ ద లాస్ట్ కి డిసప్పాయింట్ చేసింది. ఆ తర్వాత వచ్చిన రెడ్ డోర్ కూడా బాగా డిసప్పాయింట్ చేసింది. ఇప్పుడు మళ్ళీ అవుట్ ఆఫ్ ది ఫర్దర్ అంటూ జేమ్స్ ఫ్యాన్ లేకుండా ఏవో సీక్వెల్స్ తీస్తున్నారు. ఎందుకంటే ప్రీవియస్ పార్ట్ నెగిటివ్ రివ్యూస్ వచ్చిన బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అయిపోయింది కాబట్టి అలా లాగుతూ రెప్యుటేషన్ డ్యామేజ్ చేయడం మాత్రమే కాకుండా హారర్ ఫ్యాన్స్ కి ఒకప్పుడు గుర్తుంది కదా, చాలా రాట్ ఫేస్ నడిచేది. హాలీవుడ్ లోని చాలా హారర్ ఫిల్మ్స్ అన్ని కూడా బ్యాడ్ గా వరస్ట్ గా ఉండేవి. ఈ మధ్యనే కంబ్యాక్ ఇచ్చింది అనుకునే టైంలోనే మళ్ళీ దరిద్రాలు మొదలవుతున్నాయి. ఎందుకంటే జురాసిక్ వరల్డ్ రీబర్త్ యొక్క సీక్వెల్ కూడా మళ్ళీ డెవలప్మెంట్లో ఉంది. ఈ ఇయర్ ఎండింగ్లోనే షూటింగ్ మొదలు పెడతారంట. అదేంటి, జురాసిక్ వరల్డ్ ఫ్రాంచైజ్లోనే డొమినియన్ తోటి లాస్ట్ ఫిల్మ్ అన్నారు. లాస్ట్ ఫిల్మ్కి కంప్లీట్ నెగిటివ్ రివ్యూస్ రాగానే 1 బిలియన్ వచ్చింది. అయినా కూడా ఇంకొక సినిమా తీద్దాం, నెగిటివ్ రివ్యూస్తో కూడా కలెక్షన్స్ వచ్చేసాయని చెప్పి జురాసిక్ వరల్డ్ రీబూట్ సాఫ్ట్ రీబూట్గా ఇంకొక డైరెక్టర్ తోటి, అంటే మంచి డైరెక్టర్ తోటి ప్లాన్ చేసినా కూడా అది కూడా స్టూడియోస్ ఇన్వాల్వ్మెంట్ వల్ల బ్యాడ్ అవుట్పుటే వచ్చింది. ఆ సినిమా 1 బిలియన్ కొట్టలేకపోయింది, 800 మిలియన్ దగ్గర వరకు ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ దాన్ని కూడా మిల్క్ చేస్తూ దానికి ఇంకొక సీక్వెల్ అంట. నేనైతే మాత్రం గివప్ ఇచ్చేస్తున్నాను గైస్. గైరత్ ఎడ్వర్డ్స్ కాబట్టి జురాసిక్ వరల్డ్ రీబర్త్ కి కాస్త హోప్ అండ్ హైప్ అయ్యాను. అదే నన్ను బ్యాడ్ గా డిసప్పాయింట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక సీక్వెల్ ని ఈ జురాసిక్ వరల్డ్ ఫ్రాంచైజ్ లోని చూడాలని అనుకోవట్లేదు. చాలా దారుణంగా క్యాష్ గ్రాబింగ్ బైట్స్ అయితే మాత్రం ఈ ఫ్రాంచైజ్ ని పాపులారిటీ ఉన్నంత వరకు అలా వాడుకోవడం అనేది అస్సలు పద్ధతి అయితే కాదు. ఎందుకంటే ఈ జురాసిక్ పార్క్ ఫ్రాంచైజ్ లోని ఓల్డ్ జురాసిక్ పార్క్ ఫిల్మ్స్ వదిలేస్తే జురాసిక్ వరల్డ్ రీబూట్ లోని కేవలం ఫస్ట్ పార్ట్ మాత్రమే బాగుంటుంది. సెకండ్ పార్ట్ డిసప్పాయింట్ చేసింది, థర్డ్ పార్ట్ ఇంకా దారుణంగా డిసప్పాయింట్ చేసింది, రీబర్త్ కూడా డిసప్పాయింట్ చేసింది. సేమ్ ఫార్ములా నెట్ఫ్లిక్స్ కూడా. నెట్ఫ్లిక్స్ చాలా టీవీ షోస్ యొక్క సీజన్స్ కానీ పార్ట్స్ కానీ మిల్కింగ్ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ట్రాక్షన్ కి మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి, ఇప్పుడు ఎక్స్ట్రాక్షన్ సెకండ్ పార్ట్ కి నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి, మళ్ళీ ఇప్పుడు ఎక్స్ట్రాక్షన్ థర్డ్ పార్ట్ అంట. ఇది మాత్రమే కాదు, రెడ్ నోటీస్ యొక్క సీక్వెల్స్, గ్రే మ్యాన్ యొక్క సీక్వెల్స్ కూడా నెట్ఫ్లిక్స్ ఆల్రెడీ కాంట్రాక్ట్ సైన్ చేసుకున్న ఆ ఫస్ట్ పార్ట్స్ కి వచ్చిన మిక్స్డ్ అండ్ నెగిటివ్ రెస్పాన్స్ వల్ల ఆ 2 ఫ్రాంచైజెస్ ని హోల్లో పెట్టారు. ఎందుకంటే పెద్ద పెద్ద స్టార్స్ కూడా రిటర్న్ రావడానికి ఆలోచించారు. ముఖ్యంగా గ్రే మ్యాన్ సీక్వెల్స్ కి ర్యాన్ గాస్లింగ్ అయితే సీక్వెల్ కి రావడానికి కాస్త ఆలోచిస్తున్నారు కాబట్టి ఆ ఫ్రాంచైజ్ ని హోల్లో పెట్టారు. బట్ ఎనలో హోమ్స్ ఈ ఎక్స్ట్రాక్షన్ పార్ట్స్ అయితే ఆపట్లేదు. ప్రస్తుతానికి ఇంకా డెవలప్మెంట్ స్టేజ్ లోనే ఉంది. ఆ తర్వాత వాంకా సెకండ్ పార్ట్ ఆగస్ట్ లో అయితే షూటింగ్ మొదలు పెట్టబోతున్నారు. ఫస్ట్ పార్ట్ కి రివ్యూస్ అండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి ఈ సెకండ్ పార్ట్ ఎలా పర్ఫామ్ చేస్తుందో. ఫస్ట్ పార్ట్ దాదాపుగా 630 మిలియన్స్ కలెక్ట్ చేసింది ప్రపంచవ్యాప్తంగా. ఆ తర్వాత ఒక మంచి అప్డేట్, రోబోకాప్ ఫిల్మ్ ని చాలా సార్లు నేను మన ఛానల్లో సజెస్ట్ చేశాను కదా. సో ఆ ఫిల్మ్ కి ఇప్పుడు రీబూట్ గా అమెజాన్ MGM వాళ్ళు ఫిల్మ్ కాకుండా టీవీ షోని ప్లాన్ చేస్తున్నారనమాట. టీవీ షో చాలా మంచి ఐడియా, క్యారెక్టర్ డెవలప్మెంట్, ఎమోషనల్ ఆర్క్ అండ్ ఆ క్రైమ్ని ఇంకాస్త డీప్గా వెబ్ సిరీస్లోని ఎక్స్ప్లోర్ చేయొచ్చు మూవీ కన్నా. నేనైతే ఫుల్లీ ఎక్సైటెడ్. మరి అమెజాన్ MGM వాళ్ళు ఎలా ప్లాన్ చేశారో. జేమ్స్ బాండ్ విషయంలో అయితే మాత్రం డెనీ విల్నెవ్ని డైరెక్టర్గా తీసుకున్నప్పటికీ ఇంకా న్యూ యాక్టర్గా ఎవరిని కూడా తీసుకోలేదు. ప్రస్తుతానికి చాలామంది యాక్టర్స్ నేమ్స్ రూమర్స్ ఎప్పట్లలో వినబడుతూనే ఉన్నాయి. కానీ ఈ అప్కమింగ్ జేమ్స్ బాండ్ రీబూట్ని 2028లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసుకున్నారు. కానీ ప్రస్తుతానికి ఇంకా అంత ఫాస్ట్గా అయితే పనులు మూవ్ అవ్వట్లేదు. బట్ డోంట్ వరీ, ఎలాంటి అప్డేట్ వచ్చినా నేనైతే పక్కాగా మన ఛానల్లోని ఇన్ఫార్మ్ చేస్తాను. ఆ తర్వాత బ్రాండ్ న్యూ డే ఫిల్మ్కి సంబంధించి డూమ్స్ డేకి కనెక్షన్ టైప్లో అయితే మాత్రం క్లారిటీ సోనీ ప్యానెల్ ఈ రోజున సినిమాకాన్ ఈవెంట్లోని ఇవ్వబోతున్నారు. సో ఆ ఈవెంట్లోని ఏమైనా క్లారిటీ ఇస్తే, అంటే మన టైమింగ్స్ ప్రకారం కాస్త లేట్గా వస్తుంది న్యూస్, అంటే వాళ్ళకి మార్నింగ్ అంటే మనకి నైట్ కదా. సో ఆ టైప్లోని ఏమైనా అప్డేట్ వస్తే బ్రాండ్ న్యూ డేకి సంబంధించి కంప్లీట్గా నేనైతే మన ఛానల్లోని ఇన్ఫార్మ్ చేస్తాను. స్నీక్ పీక్ రివీల్ అవ్వచ్చు అని చెప్పి చాలామంది చెప్తున్నారు. అండ్ డూమ్స్ డేతో ఉన్న టైమ్ లైన్ కనెక్షన్ గురించి కూడా ఈ ఈవెంట్లో క్లారిటీ ఇవ్వచ్చు అంట. అండ్ రీసెంట్గా బ్రాండ్ న్యూ డేకి సంబంధించి కూడా కొన్ని రీషూట్స్ జరిగాయి. ఆ రీషూట్స్లోని చాలా కామెడీ యాంగిల్ని స్క్రిప్ట్లోని ఫిల్మ్లోని యాడ్ చేసినట్టు టామ్ హాలండ్ చెప్పారు. మరి ఆ న్యూ కామెడీ ఎలిమెంట్స్ ఏంటి, రీషూట్స్లోని విలన్కి సంబంధించి కూడా కొన్ని కీ ఎలిమెంట్స్ని మార్చినట్టే టామ్ హాలండ్ గారు చెప్పారు. దానికి సంబంధించి కంప్లీట్ క్లారిటీ అయితే మాత్రం, అంటే బ్రాండ్ న్యూ డే యొక్క ప్లాట్ లీక్ అయింది కాబట్టి ఈ రీషూట్స్ తోటి కొన్ని చేంజెస్ అయితే జరిగాయంట. మరి ఆ లీక్ అయిన ప్లాట్ ఏంటి, ఈ రీషూట్స్లో జరిగిన చేంజెస్ ఏంటి అనే దాని గురించి కంప్లీట్ క్లారిటీ తర్వాత ఇస్తాను. కానీ డిస్నీ థండర్బోల్ట్స్ యొక్క రైటర్స్ తోటే అప్కమింగ్ ఎక్స్మెన్ ఫిల్మ్ యొక్క స్క్రిప్ట్ ని డెవలప్మెంట్ స్టేజ్ లో ఉన్నట్టే రీసెంట్ గా రిపోర్ట్స్ వస్తున్నాయి. దాంతోపాటు మల్టిపుల్ ఎక్స్మెన్ ఫిల్మ్స్ ని కూడా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. కానీ ఫస్ట్ ఎక్స్మెన్ క్రాస్ ఓవర్ ఫిల్మ్ ని థండర్బోల్ట్స్ డైరెక్టర్ తోటే డైరెక్ట్ చేయించాలని
ఎప్పుడో థండర్ బోల్ట్స్ రిలీజ్ అయిన తర్వాతనే ప్లాన్ చేసుకున్నారు. సేమ్ థండర్ బోల్ట్స్ రైటర్స్ తోటే ఈ ఎక్స్‌మ్యాన్ న్యూ ఫిల్మ్ యొక్క రైటింగ్ స్క్రిప్ట్ ని కూడా డెవలప్ చేస్తున్నారు. ఎందుకంటే థండర్ బోల్ట్స్ కూడా ఒక క్రాస్ ఓవర్ ఫిల్మ్, రివ్యూస్ పరంగా వర్క్ అయినట్టు వాళ్ళు భావిస్తున్నారు. మరి చూద్దాం ఈసారి వర్క్ ఎలా ఉంటుందో. ఈ మల్టీవర్స్ సాగా అయిపోయిన తర్వాత కంప్లీట్ గా మ్యూటెంట్ సాగాలోకి రాబోతున్న ఆ క్రాస్ ఓవర్ ఎక్స్‌మెన్ ఫిల్మ్ లోని కాస్టింగ్ గురించి కూడా అప్డేట్స్ వచ్చాయి. మరి వాళ్ళు ప్లాన్ చేయబోతున్న ఆ మ్యూటెంట్ సాగా గురించి కూడా కంప్లీట్ కొన్ని సోర్సెస్ నుండి, ఎంసీయూ రిపోర్టర్స్ నుండి న్యూస్ వచ్చింది. దాని గురించి కూడా కంప్లీట్ క్లారిటీ అయితే మాత్రం ఇస్తాను. ఎందుకంటే అవి పెద్ద పెద్ద టాపిక్స్ కాబట్టి ఇలాంటి వీడియోస్లో అయితే మాత్రం చేయడానికి చాలా టైం తీసేసుకుంటుంది. సో ప్రస్తుతానికైతే వచ్చిన హాలీవుడ్ అప్డేట్స్ అన్నీ కూడా మీకైతే క్లియర్గా అర్థమయ్యాయని అనుకుంటున్నాను. వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.